మంది నాయకులు ఉండగా కేకే రాజు గారికి ప్రధానంగా ఎందుకు మద్దతు ప్రకటిస్తున్నట్టు? కేకే రాజు గారికి ప్రకటన ఫోన్లో జగన్ గారు మొట్టమొదటిగా జగన్ పార్టీ గారి గురించి అందులో కేకే రాజు గారు గెలిచిన ఓడిపోయిన గత కాలంలో ఓడిపోయిన పరిస్థితుల్లో కూడా నేను ఇక్కడే ఉన్నాను, మా కింద వీధి ఇక్కడే ఉన్నాను. వారు క్రైస్తవులకి మైనార్టీకి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా వెంటనే స్పందించడం, మాకు రాష్ట్ర స్థాయిలో కూడా ఎటువంటి అవసరం ఉన్నా సరే వారు ప్రధాన కార్యాలయానికి సెక్రటరీకి వెళ్ళి మాట్లాడడం, హెల్ప్ చేయడం కూడా జరిగింది. కొన్ని సమస్యలు ఇక్కడ తలెత్తినప్పుడు మా పక్షాన్ని నిలబడి కలెక్టర్ గారితో మాట్లాడడం, కొంతమంది అధికారులతో మాట్లాడడం, మమ్మల్ని రిప్రజెంట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఆయన బాగా చదువుకున్న వ్యక్తిగా, పరిపక్వత కలిగిన వ్యక్తిగా, అంతేకాకుండా మత సామరస్యం కలిగిన వ్యక్తిగా, ఆయనకి ఎటువంటి విభేదాలు లేవు కనుక మాకు ఆ యాక్సెస్, ఆయనతో కలిసి మాట్లాడి మా అవసరం చెప్పడానికి యాక్సెస్ ఉంది కనుక ఆయన్నే సపోర్ట్ చేయాలని క్రైస్తవులందరూ కోరుకున్నాం. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఎక్కువ మంది దళితులు, క్రైస్తవులు, కొన్ని సంఘాలు, ఇండిపెండెంట్ చర్చెస్ కూడా చాలా ఎక్కువగా ఈ నియోజకవర్గాలు ఉన్నాయి. మా అందరి పట్ల ఆయన సంస్కృతంగా ఉండడం బట్టి కూడా మేము ఆయనకి సహకరించడం జరుగుతుంది. విష్ణు కుమార్ రాజు ఎవరైతే బీజేపీ అభ్యర్థి ఉన్నారో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచారు కూడా. సో ఆయనకి కాదని ఈయనకే ఎందుకు ఓటు వేయాలంటారు? ఈ రోజు కొన్ని సంఘాలు మద్దతు ఇస్తే ఈ రోజు కేకే రాజు గారు గెలిచే పరిస్థితి ఉండదంటారా? ఉండదండి, ఎట్టి పరిస్థితులు కూడా ఎందుకు ఉండదంటే బీజేపీ పట్ల క్రైస్తవ మైనార్టీలు అయితే ముస్లిం మైనార్టీలకు అందరికీ ఒక రకమైన ఉద్దేశం ఉంది. ఎందుకంటే వాళ్ళు మా మణిపూర్ రాష్ట్రంలో దగ్గర గిరిజన్ ట్రైబల్స్ అందరినీ టార్గెట్ చేసి వందల సంఖ్యలో చర్చిలు, వేల సంఖ్యలో ఇళ్ళు కాల్చడం, కూల్చడం జరిగింది. ఆ సమయంలో బీజేపీ ఎట్టి పరిస్థితులు ఈ రోజుకి పట్టించుకోపోగా వాళ్ళకి ఎటువంటి సహాయం అందించకుండా వేల మంది నిరుత్సాహులే ఉన్నారు. సో బీజేపీ రిలీజియన్ టార్గెటెడ్గా పొలిటికల్ చేస్తుంది కనుక ఇక్కడ ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో సహకరించే ప్రసక్తి లేదు.